నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాఠశాల టార్గెట్ గా గాజాలో ఎయిర్ స్ట్రైక్ చేసిన ఇజ్రాయెల్, 34 మంది మృతి. కృష్ణమ్మ పరవళ్లు, ఈ ఏడాది 4వసారి శ్రీశైలం గేట్లు ఎత్తివేత. వైసీపీ నేతలపై రెడ్ బుక్ ప్రభావం, నోరు తెరవకుండా మౌనం పాటిస్తున్న వైఎస్ఆర్ నాయకులు. గంజాయి డోర్ డెలివరీ, స్విగ్గీ డెలివరీ బాయ్ అరెస్ట్. వెండి అష్టలక్ష్మి కలశాలతో గణనాథుడు, 1800 కలశాలు అందరికీ ఫ్రీ. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలు మౌనవ్రతం దాల్చినట్టుంది. రెడ్ బుక్ రాజ్యాంగం చేతిలో పట్టుకున్న మంత్రి లోకేష్ దాటికి అందరూ సైలెంట్ అయ్యారా అంటే అవుననే సమాధానాలు వ్యక్తమవుతోంది. చిత్తూరు జిల్లా సీనియర్ నేతలందరూ ప్రస్తుతం సైలెంట్ మోడ్లో ఉన్నారనేది వాస్తవం. ఒకరు సీరియస్గా విమర్శలు గుప్పిస్తే మరొకరు వెటకారం జోడించి విపక్ష నేతలపై ఆరోపణలు చేసేవారు. ప్రతిసారి పరిధి దాటి ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ సామాన్యులు సైతం ఇదేం గోలా అనుకునే విధంగా వ్యవహరించారు. ఆ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అన్ని విధాలా స్థిరపడ్డారు. అయితే గత 3 నెలలుగా ఎవరు నోరు మెదపడం లేదు. అప్పుడంత హడావుడి చేసిన బ్యాచ్ ఇప్పుడు ఎందుకంత సైలెంట్ అయ్యింది? ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో 2019 ఎన్నికల్లో టీడీపీకి ఒకే ఒక్క సీటు దక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే కుప్పంలో తన విజయ పరంపర కొనసాగించారు. ఆ ఎఫెక్ట్తో జిల్లా వైసీపీ నేతలు ఆడింది ఆట పాడింది పాట అన్నట్లు అధికారం చెలాయించారు. కుప్పంలో కూడా చంద్రబాబును ఓడిస్తామని ప్రగల్భాలు పలికారు. సీన్ కట్ చేస్తే జిల్లాలో పెద్దిరెడ్డి బ్రదర్స్ ఇద్దరే కానా కష్టంగా గెలిచారు. గత 5 ఏళ్లలో అయినదానికి కానిదానికి కయ్యానికి కాలు దువ్విన నేతలందరూ ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు. అప్పట్లో వైసీపీ నేతల వెంట నడిచిన కేడర్ అంతా ఆ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతోంది. అధికారం ఉన్నవాళ్లు ఎంజాయ్ చేసి ఇప్పుడు తమను గాలికి వదిలేశారని వైసీపీ శ్రేణులు నాయకులపై మండిపడుతున్నారు. పాత కేసులు తిరగదోడుతుండడంతో పార్టీ వారు ఇబ్బందులు పడుతున్నా మాజీలంతా తమకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తుండడంతో కేడర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దాంతో సోషల్ మీడియాలో తమ నేతలనే వారు టార్గెట్ చేస్తుండడం ఇప్పుడు జిల్లాల్లో హాట్ టాపిక్గా మారింది. వరద ప్రాంతాలకు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో అధినేత చూసి రమ్మంటే కాల్చి వచ్చిన నేతలందరూ ఇప్పుడు వాటిపై స్పందించడమే మానేశారు. చంద్రబాబుపై ఎదురుదాడిలో ముందుండే జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డిలు అసలు రాష్ట్రంలో వరదలు వచ్చిన సంగతే తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం అయినప్పటి నుంచి వైసీపీ లీడర్స్ ఎవరూ పొలిటికల్ స్క్రీన్పై కనిపించడం లేదు. ఆఖరికి జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా పెత్తనం చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి సైతం మౌనవ్రతం పాటిస్తున్నారు. పెద్దిరెడ్డిపై అవినీతి ఆరోపణల తీవ్రత రోజురోజుకి తీవ్రమవుతుందని అయినా ఆయన స్పందించడం లేదు. మొన్నెప్పుడో ఆగస్టు 15న బయట కనిపించిన ఆయన తనపై వస్తున్న ఆరోపణలు అన్నీ అసత్యాలని, అబద్ధాలని, పరువు నష్టం దావా వేస్తానని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. విజయవాడ వరదలపై స్పందించాల్సిన ఆ జిల్లా నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ వారు ఎక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదు. వరద ప్రాంతాలకు వెళ్లకుండా ఎప్పటిలానే ఫైర్ అయ్యారు మాజీ మంత్రి రోజా. చంద్రబాబు, పవన్, లోకేష్లపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అయితే వారిపై రోజా చేసిన వ్యాఖ్యలు పార్టీకి మైనస్గా మారాయని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఏమయ్యారని ప్రశ్నిస్తూ లోకేష్ హైదరాబాదులో కాలక్షేపం చేస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. అయితే రోజా విడుదల చేసిన వీడియోకు వరదల్లో తిరుగుతున్న చంద్రబాబు, లోకేష్ వీడియోలను, సమీక్షల్లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ వీడియోలను ట్యాగ్ చేసి కూటమి కేడర్ వైరల్ చేస్తోంది. వైసీపీ వాళ్ళకి ఓటమి తర్వాత కళ్ళు కూడా కనిపించకుండా పోయాయని టీడీపీ, జనసేన శ్రేణులు సెటైర్లు విసురుతుండడంతో కౌంటర్ ఇవ్వలేక వైసీపీ సోషల్ మీడియా వింగ్ సతమతమవుతుందంట. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అయితే అప్పట్లో చంద్రబాబు, లోకేష్తో పాటు పవన్ కళ్యాణ్పై వ్యంగ్యాస్త్రాలు విసిరేవారు. చిత్ర విచిత్రమైన పదజాలాన్ని వాడేవారు. అయితే ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో కేవలం వైఎస్ జయంతి, వర్ధంతి రోజు మాత్రమే కనిపించారు. ఎన్నికల ముందు ఆయన కోసం వాలంటీర్లు రాజీనామాలు సైతం చేసి పనిచేశారు.
కనీసం ఇప్పుడు వారి గురించి కూడా ఆయన మాట్లాడడం లేదు. అధినేత జగన్కి నమ్మిన బంటునని చెప్పుకునే మధుసూదన్ రెడ్డి పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. నియోజకవర్గంలో 18,000 ఎకరాలు పైగా కబ్జాకు గురయ్యాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు కోలా ఆనంద్ ఇప్పుడు సరికొత్త అంశాన్ని తెర మీదకి తీసుకువచ్చారు. దానికి తోడు రాజీవ్ నగర్ ఇళ్ల స్థలాలపై ఇప్పుడు విచారణ ప్రారంభమైంది. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అప్పట్లో గుడిలోనూ బడిలోనూ వీధుల్లోనూ హడావుడి చేసిన బియ్యం మాత్రం ప్రస్తుతం నోరు విప్పడం లేదు. మొత్తానికి ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ నేతలు కేసుల భయమో లేకపోతే ఎందుకొచ్చిన తలనొప్పిలే అనుకుంటున్నారో కానీ అలా కానిచ్చేస్తున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని రోడ్లను ఆక్రమించిన వారిపై ప్రత్యేక చర్యలు చేపట్టింది తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటనారాయణ, సిఐ రామకృష్ణ సూచనలతో గాంధీ రోడ్లో రోడ్లు ఆక్రమించుకున్న చిరు వ్యాపారస్తులను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ బాలకృష్ణ మాట్లాడుతూ, నిత్యం గాంధీ రోడ్డు రద్దీగా ఉండే ప్రాంతమని, ఇలా దుకాణదారులు రోడ్డుపై వ్యాపారం చేయడం ద్వారా దొంగతనాలు, చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఎవరైతే దుకాణదారులు పరిధికి మించి ముందుకు వచ్చిన వారిపై జరిమానాలు విధించడం జరిగిందని, మరోసారి రోడ్లపైకి రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని దుకాణదారులకు సూచించినట్లు బాలకృష్ణ పేర్కొన్నారు. ఈరోజు వెస్ట్ పట్లోని గాంధీ రోడ్డు, తర్వాత పల్లె వీధి, ప్రకాశం రోడ్డు, వీటిలో ఈ ఫుట్పాత్ను ఆక్రమించిన షాపులని అందరినీ హెచ్చరించడం అనేది, అంతా క్లీన్ చేయడం అనేది, వాళ్ళు మళ్ళీ తదుపరి ఏమైనా వైలేషన్ చేస్తే తప్పకుండా కేసులు చేస్తామని తెలపడం. ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుంది, ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తాం. ఈ ఏడాది కృష్ణా నదికి రికార్డు స్థాయిలో వరదలు వస్తున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ గేట్లను ఈ ఏడాదిలో ఈరోజు 4వ ఎత్తారు నీటిపారుదల శాఖ అధికారులు. అయితే మరోసారి క్రమంగా వరద ఉధృతి పెరగడంతో ఈరోజు శ్రీశైలం డ్యాంలోని ఒక గేటును ఎత్తారు. ఒక గేటును 10 అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జున సాగర్కు నీటిని విడిచిపెడుతున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో ఈ సంవత్సరంలో 4వసారి రేడియల్ క్రెస్ట్ గేట్ ఎత్తివేశారు అధికారులు. జలాశయం ఒక గేటు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 1,38,833 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 96,081 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతం నీటి మట్టం 884.50 అడుగులుగా ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 212.9198 టీఎంసీలుగా ఉంది. మరోవైపు కుడిగట్టు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. మొత్తంగా ఇన్ఫ్లో రూపంలో ప్రాజెక్టులోకి 1,38,833 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా ఒక గేటు ఎత్తడం జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 96,081 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్తోంది. ఇజ్రాయిల్ గాజాల మధ్య మొదలైన యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. ఇజ్రాయిల్ గాజాలో వైమానిక దాడి చేసింది. ఈ వైమానిక దాడిలో 34 మంది మరణించారు. ఇందులో 2 పిల్లలు ఉన్నారు. ఇజ్రాయిల్ గాజాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ వైమానిక దాడిలో యుఎన్ పాఠశాలపై దాడి జరిగింది. వలస వచ్చిన ప్రజలు దాడి జరిగిన సమయంలో పాఠశాలలో ఉన్నారు. ఈ దాడిలో 18 మంది గాయపడ్డారు. గాజాలో నిరంతర దాడుల తర్వాత అక్కడి ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. సురక్షితమని భావించిన పాఠశాలలపైనే దాడులు జరుగుతున్నాయి. గాజాలో వలస వచ్చిన ప్రజలు ఉంటున్న పాఠశాలను లక్ష్యంగా చేసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ సైన్యం నుసిరత్ శరణార్థి శిబిరంలో ఉన్న పాఠశాల లోపల నుండి దాడికి ప్లాన్ చేస్తున్న హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకున్నట్లు, హమాస్ ఉగ్రవాదులను హతమార్చడానికి ఇజ్రాయెల్ ఈ దాడి చేసిందని చెప్పారు. ఈ దాడిలో 10 మంది మరణించారని, మిగిలిన 4 బాధితులను దీర్ అల్ బలాహ్లోని అల్ అక్సా అమరవీరుల ఆసుపత్రికి తరలించినట్లు తమకు సమాచారం అందిందని నుసిరత్లోని అవదా ఆసుపత్రి అధికారులు తెలిపారు. మృతుల్లో కనీసం ఒక మహిళ, 2 చిన్నారులు ఉన్నారని, దాడిలో కనీసం 18 మంది గాయపడ్డారని ఆసుపత్రి అధికారులు తెలిపారు. చనిపోయిన పిల్లల్లో ఒకరు గాజా సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సభ్యుడు
మోమిన్ సెల్మి కుమార్తె అని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. గత సంవత్సరం నుండి ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ దాడులు, తరలింపు ఆదేశాల కారణంగా వేలాది మంది పాలస్తీషియన్లు తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది. ఈ నిర్వాసితులందరూ ప్రస్తుతం గాజాలోని పాఠశాలల్లో నివసిస్తున్నారు. ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గాజా పాఠశాలలపై చాలాసార్లు దాడి చేసింది. దానిపై దాడి వెనుక కారణం హమాస్ ఉగ్రవాదులు పాఠశాలలో దాగి ఉన్నారని, అందుకే ఈ పాఠశాలపై దాడి చేశామని చెప్పారు. న్యాయంకై నిరసన దీక్ష కార్యక్రమం వినూత్న రీతిలో టీటీడీ పరిపాలనా భవనం వద్ద శ్రీవారిమెట్టు చిరు వ్యాపారస్తులు నిరసన చేపట్టారు. శ్రీవారిమెట్టు నడక మార్గంలో గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటున్న తమను అకారణంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన టీటీడీ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తమ నిరసనను వినూత్న రీతిలో చెవిలో పువ్వు తాళాలతో టీటీడీ పరిపాలనా భవనం ముందు తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా శ్రీవారి నడక మార్గంలో వ్యాపారాలు నిర్వహించుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న మమ్మల్ని టీటీడీ తీసుకున్న నిర్ణయంతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. అలిపిరి నడక మార్గంలో పులి వచ్చిందని చెప్పి శ్రీవారిమెట్లు వ్యాపారస్తులను ఆపేశారు. 31 కుటుంబ సభ్యులు మేము వీడిని పడిపోయినాము. 3 నెలలుగా మాకు బతుకులు లేవు. ఇప్పుడు 23 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నాము. అయినా ఉంటే ఇలాంటి దేవస్థాన అధికారులు లాంటి మాకు ఇంత రెస్పాన్స్ ఇవ్వలేదు. దయచేసి ఈవో గారు మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మేము వేడుకుంటున్నాము. ఇంతమంది రోడ్డు మీద ఉన్నారు. చాలామంది పేద కుటుంబాల వాళ్ళ భార్య పిల్లలను వదిలేసి వాళ్ళ ఆరోగ్య సమస్యలను పక్కన పెట్టేసి ప్రతిరోజు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కావున దయ ఉంచి ఈవో గారు, దేవస్థానం వారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఇలాంటి చిరు వ్యాపారులు పట్టకొట్టద్దని, మాలాంటి వాళ్ళని బ్రతకనిస్తే మా వల్ల ఎన్నో ప్రయోజనాలు భక్తులకు కానీ దేవస్థానానికి కానీ సమకూరుతుందని ఈ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు వందలాది మంది రోగులు, వారి బంధువులు, వీరితో పాటు వైద్యులు, జూనియర్ డాక్టర్లు వస్తూ ఉంటారని, వారి సౌకర్యార్థం తేనీరు దుకాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలోనే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, వసంత్ కుమార్, అపోలో ఆసుపత్రి ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణ్ కుమార్, సంధ్యారాణి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు కావచ్చు, అలాగే పేషెంట్స్ కావచ్చు, అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు ఇక్కడ ఒక మంచి టీ కాఫీ షాప్ ఉంటే బాగుంటుంది అని వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇనాగ్రేషన్కి ఆహ్వానించారు అందరూ. చిత్తూరు మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మాజీ ఎమ్మెల్సీ గారు దొరబాబన్న గారు, ఎక్స్ మేయర్ హేమలత గారు, అలాగే టీడీపీకి సంబంధించిన అనేక మంది కార్పొరేటర్లు ఇక్కడికి వచ్చేసి ఓపెనింగ్ చేయడం జరిగింది. సో ఇక్కడ జూనియర్ డాక్టర్లు అలాగే ఇక్కడ ఉన్న పేషెంట్స్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో హీరోయిన్ నివేదిత థామస్, చిన్న కథ కాదు చిత్ర బృందం దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. నాకు ఫస్ట్ టైం తిరుమల రావడం, సో చాలా స్పెషల్. అండ్ 35 టీమ్తో రావడం ఇంకా స్పెషల్, ఎందుకంటే మూవీ బాగా చేయడం, అందరూ ఇంత మంచి రెస్పాన్స్ ఇవ్వడం, ఇవన్నీ చాలా మా టీంకి ఇది దీనికన్నా పెద్ద సంతోషం ఏం లేదు. సో ఇక్కడ రావడం ఫస్ట్ టైం వచ్చాను. అవును. అండ్ ఇది అంటే సరస్వతి ప్రసాద్ వాళ్ళ ఇల్లు కూడా తిరుపతిలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అండ్ చాలా బాగా జరిగింది దర్శనం. థ్యాంక్ యూ సో మచ్. కొండ దిగువన చేసాం తిరుపతి, ఆ స్వామివారి ఆశీస్సులతో సినిమా కూడా బాగా విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. సినిమా కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. చాలా ఆనందంగా ఉందండి టీంతో రావడం, తిరుపతిలో కదా. సో ఇక్కడ మొదలు పెట్టడం, వెంకట స్వామి ఆశీస్సులు ఉన్నాయి, పెద్ద ఆయన మాతోనే ఉన్నాడు. గంజాయి ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ని అరెస్ట్ చేశారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. కొర్లగుంట, మారుతినగర్, కొత్తపల్లి క్రాస్ వద్ద ఉదయం నిఘా ఉంచి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలో గంజాయి అమ్మకాలు జోరందుకుంది. ఏకంగా స్విగ్గీ ద్వారా బుకింగ్స్ కూడా స్టార్ట్ అయింది. పక్కా సమాచారంతో గంజాయి డెలివరీ చేస్తున్న వ్యక్తి వద్ద నుండి పోలీసులు 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నగరి మండలం ఓజీ కుప్పానికి చెందిన సత్తుపతి శ్రీనివాసరావుగా గుర్తించారు.
అతను స్థానిక మారుతినగర్లో ఉంటూ స్విగ్గీ బాయ్గా పనిచేస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిసైన యువకుడు అక్రమ సంపాదన కోసం గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు పూనుకున్నాడు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి తిరుపతికి తీసుకొచ్చే పరిచయస్తుల ద్వారా కిలో 10,000కు కొనుగోలు చేస్తాడు. చిన్న చిన్న ప్యాకెట్లు చేసి 300 చొప్పున తిరుపతి, రేణిగుంట ప్రాంతాల్లో విక్రయిస్తాడు. యువతను మత్తుకు బానిసలుగా మార్చుతూ వారి జీవితాలను నాశనం చేస్తున్నాడు. అలవాటు పడ్డవారు ఫోన్ చేస్తే నేరుగా ఇంటికి తీసుకెళ్లి అందిస్తున్నాడు. స్విగ్గీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, నిఘా పెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడడం, నేరాలకు అలవాటు పడడం చేస్తే యువత వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకున్నట్టుంది. ఎవరైనా సరే ఒకసారి నేరం చేశారు అంటే ఖచ్చితంగా పోలీస్ అధికారులకి ఈ రోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఎల్లుండి ఖచ్చితంగా నేర చరిత్ర స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా యువత అంతా అబ్జర్వ్ చేసి వాళ్ళ భవిష్యత్తును మంచిగా రూపుదిద్దుకోవాలి తప్ప చేతలారా మీ ఎందుకు మీరే నాశనం చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. జీవితానికి విలువను కలిగించేది భగవంతుని సన్నిధియేనని శ్రీ అరబిందో సొసైటీ తిరుపతి శాఖ నిర్వాహకులు తెలిపారు. అరబిందో అవశేషుల 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి ఎన్జీఓస్ కాలనీలోని అరబిందో ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ధ్యాన సమావేశంలో అరబిందో సొసైటీ వారు మాట్లాడుతూ యువత ఆధ్యాత్మికంగా ధ్యానం వైపు ప్రతి ఒక్కరూ మక్కువ చూపాలని తెలిపారు. ధ్యానం చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉంటారని పేర్కొన్నారు. ధ్యాన మందిరంలో వారి దివ్య స్మృతులను స్మరించుకుంటూ ధ్యానాన్ని కొనసాగించారు. ఎన్జీఓస్ కాలనీ పరిసర ప్రాంతాలలో వారికి అనుగుణంగా ధ్యానం చేసేందుకు ఈ ధ్యాన మందిరం దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ విచ్చేసి ధ్యాన మందిరంలో ధ్యానం చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు. ఏ మహానుభావులు మన దేశములో నుంచి విదేశాలకు కూడా తమ ప్రభావాన్ని స్థాపించి అన్ని చోట్ల ఎల్లెడలా వారి యొక్క ఆ జ్ఞానాన్ని, ఆ మహత్వను అందరికీ తెలియజేసి అరవింద అంతర్జాతీయ సంఘము ద్వారా పాండిచ్చేరిలో ఉండే ఆశ్రమంలో స్థిరపడి, బెంగాల్లో జన్మించిన శ్రీ అరవిందులు పాండిచ్చేరిలో స్థిరపడి వారి యొక్క పవిత్ర దేహాంశాల ద్వారా ఇవాళ తిరుపతిలో కూడా మనం ఎంతో పవిత్రమైన ఈ యొక్క స్థలములో కూర్చొని వారి ధ్యానమును చేస్తూ వారి యొక్క దివ్య స్మృతులను నెమరవేసుకుంటూ ఉన్నాము. ఈ రోజున ఇక్కడ శ్రీ అరవిందుల సొసైటీ తిరుపతి ఆశ్రమంలో హోలీ రిలిక్స్ డేగా మేము చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. అంటే పవిత్ర అవశేష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. శ్రీ అరవిందులు లాంటి మహాయోగులు వారి యొక్క మహోన్నతమైన దివ్య చైతన్యాన్ని భౌతిక కణాల వరకు తీసుకొని వచ్చి ఈ యొక్క దివ్య పరివర్తన కోసము, రూపాంతరీకరణ కోసము ప్రయత్నం సాగించినటువంటి మహానుభావులు. మిగిలిన వాటిలో సాధారణంగా మానసిక సాక్షాత్కారం అయితే ఇక్కడ కావాల్సిన ఏమిటికైనా భౌతిక పరివర్తన. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ది యోగా లైన్ బట్ ఇట్ ఈస్ ఆల్సో కట్ ట్రాన్స్ఫర్మేషన్, యోగా ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని శ్రీ అరబిందులు చెప్తారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు BIS శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని సైన్స్ సెంటర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నెహ్రూ తెలిపారు. సైన్స్ బోధనను పిల్లలకు సులభతరం చేయడానికి ఇండియన్ స్టాండర్డ్స్ ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మనం రోజు వాడే ఫ్యాన్, AC, టీవీ, కుక్కర్, గ్యాస్ స్టవ్ వంటి ఉపకరణాలు వాటి నాణ్యతను తెలుసుకునేందుకు, తద్వారా నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు EBIS శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. లైవ్ ప్రొజెక్టర్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ ద్వారా పిల్లలలో సాంకేతికంగా, సైన్స్ పరంగా సులభతరమైన విద్యను బోధించేందుకు శిక్షణ దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏ విధంగా అయితే మన ఇండియాలో వేర్వేరు ప్రొడక్ట్స్కి స్టాండర్డ్స్ తయారు చేస్తారో అదేవిధంగా స్టూడెంట్స్కి కరికులం బేస్డ్ యాక్టివిటీస్ కానీ, కరికులం బేస్డ్ లెసన్ ప్లాన్స్ ఏ విధంగా చేసుకోవాలి, వాటి స్టాండర్డైజేషన్ ఏంటి అనే అంశాల మీద ఈరోజు ఇక్కడ ఒక వర్క్షాప్ అరేంజ్ చేయడం జరిగింది తిరుపతిలో. సపోజ్ ఫ్యాన్ ఉంది, సీలింగ్ ఫ్యాన్ ఉంది, తర్వాత AC ఉంది, ఫోన్ ఉంది, ఇలాగ ఎలక్ట్రిక్ బల్బ్ ఉంది. వాటిని ఎలాగ క్వాలిటీని మనం టెస్ట్ చేయాలి, క్వాలిటీ ఎలా ఉండాలి, క్వాలిటీ వస్తువులను ఎలా వాడాలి, దాన్ని పిల్లలకి ఎలా చెప్పాలి అనే ఉద్దేశంతో చిత్తూరు అండ్ తిరుపతి 2 జిల్లాలకు సంబంధించినటువంటి మెంటార్స్ అండ్ టీచర్స్కి ఒక్కరోజు శిక్షణ ఏర్పాటు చేశారు. ఇది చాలా సంతోషించదగ్గటువంటి విషయం. సైన్స్ టీచర్స్ని పిలిచి మేము తయారు చేసిన లెసన్ ప్లాన్స్లో వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. లెసన్ ప్లాన్స్ అనేవి ఏంటంటే మేము తయారు చేసినవి మన స్టాండర్డ్స్ ద్వారా వాళ్ళు ఏదైతే పిల్లలకి చెప్పబోతున్నారో లెసన్స్ త్రూ స్టాండర్డ్స్ ఎలా చెప్పాలి, సో స్టాండర్డ్స్ యూజ్ చేసి వాళ్ళ కరికులంలో ఏవైతే సైంటిఫిక్ లాస్ ఉన్నాయో అవన్నీ స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా టీచ్ చేయడానికి వాళ్ళకు
ఈ లెసన్ ప్లాన్స్ అనేవి మేము తయారు చేసాము. అందరిలాగా మనం ఉంటే అందులో గొప్పేముంది అని అంటారు. ఏదైనా వినూత్నంగా ఆలోచిస్తే నేటి తరానికి ఆకర్షణ. ఇందులో భాగంగా తిరుపతికి చెందిన యువత నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. 1800 కలశాలతో కాణిపాకం వరసిద్ధి వినాయకుని రూపంలో ఏర్పాటు చేశారు. యాదవ్ వీధి, సున్నపు వీధికి చెందిన యూత్ ప్రతి ఏటా వినూత్న రీతిలో వినాయక చవితి సంబరాలు జరుపుకుంటుండగా ఈ ఏడాది కూడా కొత్తదనాన్ని ప్రదర్శించారు. ఇందులో భాగంగానే 6 నెలల ప్లానింగ్తో రాగి కలశాలతో వినాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్యూర్ కాపర్తో తయారు చేసిన 1800 అష్టలక్ష్మి కలశాలను 11 రోజుల పాటు కష్టపడి 4 ఆర్టిస్టులు మరో 10 మంది హెల్పర్స్ సాయంతో గణనాథుని విగ్రహాన్ని తయారు చేశారు. ప్రతి కలశంపై అష్టలక్ష్మి ప్రతిమ ఉండగా 150 గ్రాముల వెండి జంజం బొజ్జ గణపయ్యకు ధరింపజేసి నిర్వాహకులను ఆకట్టుకునేలా కలశం గణపతిని ఏర్పాటు చేశారు. వినాయక చవితి రోజు ప్రతిష్ఠించిన విగ్రహాన్ని 9వ రోజు ఆదివారం నిమజ్జనం చేయనున్న నిర్వాహకులు వినాయక విగ్రహానికి ఉపయోగించిన అష్టలక్ష్మి కలశాలను భక్తులకు పంపిణీ చేయనున్నట్టుగా వెల్లడించారు. కలశం సెటప్లోనే హుండీని కూడా ఏర్పాటు చేశారు. భక్తులను ఆకట్టుకునేలా కలశాలతోనే గోవర్ధనగిరి సెట్టింగ్, విద్యుత్ దీపాలతో స్వాగత తోరణాలు, భక్తులను ఆకట్టుకునేలా యువకులు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. పొల్యూషన్ అలాంటివి ఏమీ లేకుండా న్యాచురల్గా ఆర్గానిక్ వినాయకుడిని ఇప్పుడే కాదు ఒక 4 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాము. ఫస్ట్లో వంకాయలతో పెట్టినాము, వెజిటేబుల్తో. నెక్స్ట్ వచ్చి టెంకాయలతో పెట్టాము. దాని తర్వాత కాయిన్స్తో పెట్టాము. ఇప్పుడు వచ్చి కలశం చెంబులు, రాగి కలశం చెంబులు, అది మహాలక్ష్మి చెంబులు. దగ్గర 1800 పైన చెంబులతో చేయడం జరిగింది. ఇది లాస్ట్ ఆదివారం రోజు 9వ రోజు ఆదివారం రోజు సాయంకాలము 6 గంటల తర్వాత భక్తులకు ప్రతి ఒక్కరికి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. పర్యావరణ కాలుష్యానికి కొంచెము పరిరక్షణ కోసం దాదాపు 1800 కలశం చెంబులతో వినాయకుని చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ అన్నింటిలో 50 లక్షల వ్యూస్ పైన వచ్చింది. ఇప్పుడు తిరుపతిలో మనం హైదరాబాద్ ఉంది కదా, అలాగా మన తిరుపతిలో ఈ వీధిని క్రియేట్ చేయాలని మా ఉద్దేశం. దాదాపు అది సక్సెస్ అయింది. దేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అని రాష్ట్ర బీజేపీ యువ మోర్చా కార్యదర్శి వంశీ అన్నారు. చిత్తూరు నగరంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ నాయకులు బీకే దామోదర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి బాటలో నడుస్తున్నారని తెలిపారు. 2047 సంవత్సరం నాటికి ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక మహోన్నత శక్తిగా ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు మద్దతుగా యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఎలాంటి రుసుము లేకుండా భారతీయ జనతా పార్టీ ఒక మిస్డ్ కాల్తో సభ్యత్వం నమోదు చేసుకునే అవకాశం పార్టీ కల్పించినట్లు తెలిపారు. జనతా పార్టీలోకి రావడానికి మొగ్గు చూపడం చాలా శుభపరిణామం. ఎందుకంటే రాజకీయాలు కలుషితమైపోయినాయని చెప్పి సమాజంలో మాట్లాడుకుంటున్నారు. మరి అలాంటి రాజకీయాల్ని స్వచ్ఛమైన రాజకీయాలుగా మార్చాలంటే యువత రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క బీచమణిచి ఆ దుర్మార్గమైన పాలనని ఈరోజు ప్రజల్ని ఈరోజు బయటపడేసినటువంటి కూటమిలో యొక్క ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి యువత ఏదైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాం. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాలో కూడా బలోపేతం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం, నాయకులందరం కూడా బలంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీ మేధో గురు దక్షిణామూర్తి స్వామి వారికి గురువారం ఆలయ వేద పండితులు కరుణాకరన్ స్వామి, దక్షిణామూర్తి స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారి మూల విరాట్కి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని అతి సుందరంగా అలంకరించి స్వర్ణ కవచారుని అలంకరించి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుపతి నగరంలో వినాయక చవితి నవరాత్రి పూజలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వినాయక సాగర్లో వెలసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకాలు నిర్వహించి సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. వివిధ రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం వినాయక సాగర్ మెయిన్ గేటు వద్ద కస్బా పద్మనాభం ఆధ్వర్యంలో 300 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ మన వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో వినాయక చవితిని పురస్కరించిన 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు 6వ రోజు ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి తదనంతరం
పద్మనాభ ఇంటర్నేషనల్ అకాడమీ కస్పా పద్మనాభం గారు ఆధ్వర్యంలో ఈరోజు అన్నప్రసాదాలు వినాయక సాగర్ దగ్గర భక్తులకు వితరణ చేశాము. భారత కమ్యూనిస్ట్ దిగ్గజ యోధుడు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్పై ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. చివరికి ఆయన పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 12 గురువారం తుది శ్వాస విడిచారు. 72 ఏళ్ల ఏచూరి సిపిఎం నేతకు ఇటీవల క్యాటరాక్ట్ ఆపరేషన్ కూడా జరిగింది. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ గౌరీ నేతృత్వంలో వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. అయితే ఇన్ఫెక్షన్ తొలగించేందుకు ఉపయోగించిన మందులు పనిచేయకపోవడంతో జపాన్ నుంచి ప్రత్యేక మందులు కూడా తెప్పించారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఆఖరి శ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. అతను హైదరాబాద్లో పెరిగాడు. 10వ తరగతి వరకు ఆల్ సెయింట్స్ హై స్కూల్లో చదివారు. 12వ పరీక్షల్లో దేశంలోనే ప్రథమ ర్యాంక్ సాధించారు. 1969 తెలంగాణ ఉద్యమం సమయంలో ఢిల్లీ చేరుకున్నారు. ఏచూరి ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హయ్యర్ సెకండరీ పరీక్షల్లో ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించారు. అతను ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో మొదటి ర్యాంక్తో ఎకనామిక్స్లో తన BA ఆనర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ JNU నుంచి ఆర్థిక శాస్త్రంలో MA చేశారు. PhD కోసం JNUలో అడ్మిషన్ తీసుకున్నారు. అయితే 1975లో ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయినందున పూర్తి చేయలేకపోయారు. 1974లో భారత విద్యార్థి సమాఖ్య SFIలో చేరిన ఏచూరి 1 సంవత్సరం తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. ఆ తర్వాత 1975లో CPM పార్టీలో చేరారు. వరుసగా 3 సార్లు జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1977-78 సంవత్సరంలో 3 సార్లు JNU స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేరళ, బెంగాల్ నుండి కాకుండా SFI జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి వ్యక్తిగా నిలిచారు. ఏచూరి 1984లో CPIM కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1986లో SFI నుంచి వైదొలిగారు. ఆ తర్వాత 1992లో జరిగిన 14వ జాతీయ సమావేశాల్లో పోలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు. ఏచూరి జూలై 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 19 ఏప్రిల్ 2015న CPIM 5వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఏచూరి భార్య సీమా చిస్తీ వృత్తిరీత్యా జర్నలిస్టు. తన భార్య తనకు ఆర్థికంగా సహకరిస్తుందని ఏచూరి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అతని మొదటి వివాహం వీణా మజుందార్ కుమార్తె ఇంద్రాణి మజుందార్తో జరిగింది. ఈ వివాహంలో అతనికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. సీతారాం ఏచూరి మృతి పట్ల దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శ్రీశైలం నుండి స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలను సాంప్రదాయంగా తీసుకువచ్చారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం శ్రీశైలం నుండి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన దేవస్థానం ఈవో శ్రీ డి పెద్దిరాజు దేవస్థానం అతిథి గృహం నుండి ఆలయంలోకి చేరుకొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందజేసిన దేవస్థానం కాణిపాకం ఈవో గురుప్రసాద్. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, శ్రీశైలం ఏఈఓలు మోహన్, హరిదాస్, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్ బాబు, రంగస్వామి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పాఠశాల టార్గెట్గా గాజాలో ఎయిర్ స్ట్రైక్ చేసిన ఇజ్రాయెల్, 34 మంది మృతి. కృష్ణమ్మ పరవళ్లు ఈ ఏడాది
ఏడాది 4వసారి శ్రీశైలం గేట్లు ఎత్తివేత. వైసీపీ నేతలపై రెడ్ బుక్ ప్రభావం. నోరు తెరవకుండా మౌనం పాటిస్తున్న వైఎస్ఆర్ నాయకులు. గంజాయి డోర్ డెలివరీ. స్విగ్గీ డెలివరీ బాయ్ అరెస్ట్. వెండి అష్టలక్ష్మి కలశాలతో గణనాథుడు. 1800 కలశాలు అందరికీ ఫ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.